ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ మన మైనారిటీ ఎక్స్ చైర్మన్ మొహమ్మద్ ఇసాక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇసాక్ గారు చెప్పండి, ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు మీరు? ప్రజలపై స్పందన ఎట్లా ఉంది? ప్రజల స్పందన మీరే చూస్తారు. ఏ ఇంటికి పోయినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెందిన స్కీమ్సే ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏ ఒక్క స్కీమ్ కూడా ఒక్క ఇంటికి కూడా చేరలేదు. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి 2000 పెన్షన్ ఉంది. ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన చెక్లే ఉన్నాయి. ఎక్కడ పోయినా మన కేసీఆర్ గారి స్కీమ్ తప్ప కాంగ్రెస్ ఏ ఒక్క స్కీమ్ కూడా, ఒక ఇందిరామ్మ స్కీమ్ అయినా, రాజీవ శక్తి అయినా, ఇంకా స్కూటీ అయినా, ఏమైనా కూడా ఇంతవరకు ఒక స్కీమ్ ఒక ఇంటికి కూడా చేరలేదు. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ అయినా సరే, మీకు కరెంటు ఫుల్ కరెంట్ అయినా సరే, మీకు షాదీ ముబారక్ అయినా సరే, టెంబ్రిస్లో చదివిన స్కూల్ పిల్లలైనా సరే, ఇమాం హౌజం ఏమున్నా సరే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్సే ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమ్ కూడా లేవు. దాని కొరకే ఇంకోటి ప్రజలు ఒక నిర్ణయం ఏమొచ్చారంటే, కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకవేళ వాళ్ళు అమలు చేయాలనుకుంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి వ్యతిరేకం ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా పబ్లిక్ కాంగ్రెస్కి వ్యతిరేకం ఓటేస్తారు. ఈ 6 గ్యారంటీలో ప్రజల్లో వెళ్తున్నాయని ప్రజలు చెప్తారు, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావడం లేదని చెప్తున్నారు. దాని గురించి మీరే? 6 గ్యారంటీలో ఒకటే గ్యారంటీ వాళ్ళు ఇచ్చిన బస్, ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ కూడా బస్సులు సరిగా నడుస్తలేవు, బస్సులో కొట్టాటాలు అవుతున్నాయని చెప్పి ఏ ఒక్క మహిళ కూడా బస్ ఎక్కలేదు. ఫ్రీ బస్సు ఆ ఒక్క హామీ తప్ప ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు ప్రజల దగ్గర పోలేదు. కేవలం పేపర్ యాడ్స్ మీద, పోస్టర్ మీద ఉన్న తప్ప ప్రజల దగ్గర పోతలేవు. ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంకా ఇంతవరకు ప్రకటించలేదు జూబ్లీహిల్స్ నుంచి. ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరైనా మీకు గట్టి పోటీ ఎవరు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా కాంగ్రెస్ అసలు పోటీనే లేదు. ఎందుకు లేదంటే 2 సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్క హామీ కూడా పబ్లిక్కి రాలేదు. దాని కొరకు ఇక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నారు. మీ కరెంట్ సమస్య ఉన్నా, నీళ్ళ సమస్య ఉన్నా, ఏ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ అయింది. దాని కొరకే కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్సే తప్ప కాంగ్రెస్ స్కీమ్ లేవు. ఇక్కడ ఉన్న ప్రజలు కేసీఆర్ గారు ఇచ్చిన హామీకి, కేసీఆర్ గారి బలపరిచిన క్యాండిడేట్కే ఓటేస్తారు, కారు గుర్తుకి. ఇక్కడ ప్రజల్లో కొంచెం టాక్ ఏముందంటే, నవీన్ యాదవ్కు ఒకవేళ టికెట్ వస్తే కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని ప్రజల్లో టాక్ ఉంది. మీరేమంటారు? నవీన్ యాదవ్ ఏ ఎలక్షన్ గెలిచిండని ఏ ఎలక్షన్ గెలుస్తాడండి? ఆయన కార్పొరేటర్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఆయన అన్నీ ఓడిపోయిండు. ఈ ఎలక్షన్ గెలుస్తారని ఎవరు అనుకుంటారా? వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేదు అసలు, సరి క్యాండిడేట్. నవీన్ యాదవ్ ఏమైనా క్యాండిడేట్ అండి? గోపీనాథ్ గారు చేసిన సేవలకి, కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్కి నవీన్ యాదవ్ అసలు క్యాండిడేట్ కాదు. మాకు ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, మొదటి రోజు ఎట్లా ఉంది? ప్రజల దగ్గర స్పందన ఎట్లా ఉంది? మీరు ఏమనుకుంటున్నారు? మొదటి రోజు కాదు, మేము ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నాము. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేట్ ఎప్పుడో నుంచి పబ్లిక్లో ఉంది. గోపీనాథ్ గారు సడన్ చనిపోవడం వల్ల ఈ ఒక 1 month 2 months గ్యాప్ తప్ప మేము కంటిన్యూ పబ్లిక్లో ఉన్నాం కంటిన్యూగా. ఓకే అండి, థ్యాంక్ యూ.